హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేను వేయట్లేదు. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ నేను వేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ పడుతుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకుతో టేస్ట్ బాగుంటుందండి. అవి మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి నీట్గాని. మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుందండి. లేదు మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే కనుక ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన వాటిల్లో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. నేను ఉల్లిపాయల్లో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నానండి గ్రేవీ పర్పస్ కోసం. సో టమాటాలు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. సో ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత మనం ముందు క్లీన్ చేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను చికెన్లోని ఎక్కువ ఏం వేయలేదండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, లైట్గా పెరుగు వేసాను. సో అలా మ్యాగ్నెట్ చేసుకున్నవి ఇప్పుడు మనం ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలి. అలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తుంది. సో ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే అది మగ్గిపోతుందండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే దానికి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నేను చికెన్లో ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నాను కాబట్టి నేను ఫస్ట్లో వేయలేదు, ఎక్కువైపోతాయేమో అని. సో కొంచెం వాటర్ వేసి మరిగిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మీకు ఏది పడుతుందో అది వేసుకోండి, లేదు అంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి నేను టేస్ట్ చేసుకున్నాను. నాకు కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అది తక్కువ అనిపించింది. అందులోనే ధనియాల పొడి కూడా వేసాను కొంచెం. అలా వేసిన తర్వాత 2 నిమిషాలు కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇది నేను నా స్టైల్లో చేసిన చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, గ్రేవీ కూడా బాగా వస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసింది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కాస్త మరిగిన తర్వాత కొంచెం కసూరి మేతి వేస్తున్నాను స్మెల్కి. సో అది వేసిన తర్వాత కూర దగ్గర పడేంత వరకు చూసుకుంటే సరిపోతుందండి. నేను ఈ స్టేజ్లోనే ఆపేస్తున్నాను, నాకు ఈ గ్రేవీ ఉండాలి. సో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్, వాచ్ అగైన్.